ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? దావీదు యొక్క భయాల గురించి మాట్లాడుతున్నాం కదా! కీర్తనలు 55 అధ్యాయం 4 వచనంలో దావీదు అంటాడు, "మరణ భయము నాకు పుట్టుచున్నది" అని దావీదు మాట్లాడతాడు. దావీదు సంచరిస్తున్న ప్రాంతాల్లో గొర్రెలను మేపుతూ అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు ఎన్నో సార్లు ఆయనకి మరణ భయమొచ్చింది. అంతేకాదు తన సొంత మామ నుంచే తనకి మరణ భయము ఏర్పడతా వచ్చింది. ఇలాగా అనేక పరిస్థితుల్లో మరణ భయం గుండా వెళ్తూ వచ్చాడు. దేవుడు అతన్ని రక్షిస్తూ వచ్చాడు. మన జీవితంలో కూడా ఎన్నో సార్లు ఇటువంటి భయం గుండా మనము వెళ్తూ ఉంటాం. ఎప్పుడు మరణిస్తానో, ఎలా మరణిస్తానో అని మనలో ఎంతో మంది భయపడుతూ ఉంటారు. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభువారు రక్త మాంసములలో పాలు పంచుకుంటూ వచ్చారు. ఇక మనము మరణానికి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించాడు. ఆయన విజయాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకే "ఓ మరణమా నీ ముల్లెక్కడా" అని బైబిల్‌లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి మరణానికి సవాలు విసురుతూ వచ్చాడు. అయితే ప్రకటన గ్రంథంలో ఈ భౌతికమైన మరణానికి మనం భయపడవలసిన అవసరం లేదు. ఎప్పుడైనా ఎవరమైనా కూడా మన కాలాన్ని మనం ముగించుకొని వెళ్ళిపోవలసిన వారమే. ఎందుకంటే మనం ఎక్కడి నుంచైతే వచ్చామో అక్కడికి మనం వెళ్ళిపోవాల్సిన వారం. అయితే ప్రకటన గ్రంథంలో రెండవ మరణము అని ప్రస్తావించబడుతూ వచ్చింది. ఆ రెండవ మరణంలో ఉన్నవారికి నిత్య నరకానికి పాత్రులు అని రాయబడతా వచ్చింది. ఆ మరణానికి మనం భయపడవలసిన వారం. నువ్వు చిన్నప్పటి నుంచి క్రైస్తవుడివే అయుండొచ్చు. కానీ యేసయ్య రక్తంలో నీ పాపములు కడుక్కోకపోతే, యేసయ్యని నీ స్వంత రక్షకునిగా అంగీకరించకపోతే, నీవు ఆ రెండవ మరణానికి పాత్రుడవు. ఆ మరణానికి మనం భయపడాలి. ఈ భౌతిక సంబంధమైన మరణానికి భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు ఆ రెండవ మరణానికి భయపడకపోతే, నీ ఆత్మ యుగయుగాలు నరకములో వేయబడుతుంది. అక్కడ నుంచి నిన్ను తప్పించేవారు కూడా ఎవ్వరు ఉండరు. కాబట్టి రెండవ మరణమైన నరకము నుంచి తప్పించబట్టానికి, నీ ఆత్మను రక్షించుకోవడానికి యేసయ్య దగ్గర నీ ప్రతి పాపంను ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. పాపములు కడిగివేసి నిన్ను పరిశుద్ధుడిగా తీరుస్తాడు. పరలోక రాజ్యంలో ఆయన నిన్ను చేరుస్తాడు. ఇంకా ఎవరైనా యేసయ్య మాకు తెలుసు. మేము చిన్నప్పటి నుంచి క్రైస్తవులమే. చిన్నప్పటి నుంచి మేము దేవుణ్ణి ఆరాధిస్తున్న వారమే అని అనుకున్నప్పటికీ కూడా నీ హృదయంలో యేసయ్య లేకపోతే, నువ్వు యేసయ్యని స్వంత రక్షకునిగా అంగీకరించకపోతే నిత్య నరకానికి రెండవ మరణానికి భయపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నేడే అనుకూలమైన సమయము. యేసయ్యని స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన రాకడ కొరకై సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.